చెప్తారు. కానీ మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఇక రేపటి నుంచి ఎవరు డివిజన్లో వాళ్ళు పనిచేసుకోండి. సమస్యలు అనేది వందల సమస్యలు ఉన్నాయి. మంచినీళ్ళు సరిగ్గా వస్తున్నాయా? మరి ఏం చేయాలి? మనం ఏం చేయాలి? పోవాలి కదా, బస్తీలో పోవాలి, డెమాలిస్టేషన్ చేయాలి. గులాబీ కండ వేసుకొని గోవర్ధన్ ఒక 5 నిమిషాలు గులాబీ కండువ వేసుకోవాలి, డెమాలిస్టేషన్ చేయాలి. జలమండలి మీ దగ్గర ఆఫీసులు ఉన్నాయి, ఆడపోయి ధర్నాలు చేయాలి. కరెంట్ సరిగ్గా వస్తుందా? రాకపోతే ఏం చేయాలి? దీనికి ఏంటంటే కేటీఆర్ గారు, మేము, శ్రవణో, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు చెప్పరు నువ్వు ఇది పోయి చేయమని చెప్పి. ఇప్పటి నుంచి మీరు కార్పొరేషన్ ఎలక్షన్లు వస్తే కొట్లాడడానికే సిద్ధంగా ఉన్నారు. మా అక్క చెల్లెళ్ళు, మా తమ్ముళ్ళు, మా యంగ్స్టర్స్ సిద్ధంగా ఉన్నారు కదా. మరి ఇప్పటి నుంచే పని స్టార్ట్ చేయండి. కరెంటు సరిగ్గా లేదు, నీళ్లు సరిగ్గా లేవు. మనకు వచ్చే సంక్షేమ కార్యక్రమాలు ఇస్తామని చెప్పినాయి, ఇస్తలేరు. నిరంతరం ప్రజల మధ్యన ఉండి మరి ఈ ప్రభుత్వాన్ని ఎండగడదాం. ఎండగట్టినప్పుడే తప్పకుండా ప్రజలలో కూడా మీ మీద ఒక నమ్మకం ఏర్పడుతుంది, మీ నాయకత్వం మీద నమ్మకం ఏర్పడుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ మనం ముందుకు తీసుకెళ్ళవలసినటువంటి అవసరం ఉన్నది. ఎస్ఐఆర్ కానీ మెంబర్షిప్ కానీ ఒక నెల కార్యక్రమం, అది కేటీఆర్ గారు చెప్తారు ఆ విషయం. ఓన్లీ 1 మంత్ కార్యక్రమం. కానీ దినానికి మనం పొద్దున లేస్తే 9 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు, 7 గంటల వరకు అనుకుందాం, 10 గంటలు అయితే ఖాళీ ఉంటాం కదా. ఈ 10 గంటలలో మనం చేసేది ఏంటంటే, తప్పకుండా చాలామంది అనుకుంటారు ఏంటంటే, అరే నేను తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన, తెలంగాణ కోసం పనిచేసిన, గులాబీ జెండా కోసం పనిచేసిన, కేసీఆర్ గారు 10 ఏళ్ళు ముఖ్యమంత్రి అయినరు, నాకు ఏ పదవి రాలేదు, నాకు ఏమి రాలేదు అని చెప్పి రకరకాలుగా కొంతమంది మాట్లాడుకుంటారు. అది వాస్తవం కావచ్చు, ఎందుకంటే ప్రభుత్వం కొత్తగా ఏర్పడినప్పుడు ప్రభుత్వానికి కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు, ఎజెండాలు ఉంటాయి. కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, ఈ గులాబీ జెండానే అన్నిటికంటే పెద్ద పదవి. ఈ జెండాకు ఉన్నటువంటి వాల్యూ ఏంది ఎరకనా? మీ బస్తీలో నీళ్లు రాకపోతే వాళ్ళు నీ దగ్గరికే ఎందుకు వస్తున్నారు నీ దగ్గరికే? ఈ జెండాకు ఉన్నటువంటి పవర్, ఈ గులాబీ పార్టీలో ఉన్నటువంటి పవర్ నీ ఇంటికి రప్పిస్తుంది. ఆడ 300 ఇండ్లుంటే నిన్నే నాయకునిగా అక్కడ పేపర్లు ఎందుకు వస్తుంది? ఈ యొక్క జెండాకు ఉన్నటువంటి పవర్. మన ప్రభుత్వం వచ్చినప్పుడు ఎన్ని మేళ్ళు చేసినాం, పెన్షన్లు ఇచ్చినాము, రకరకాల కార్యక్రమాలు, రోడ్లు వేయించినాం, ఇండ్లు కట్టించినాం, ఫ్లైఓవర్లు కట్టినాం, పార్కులు కట్టినాం, వైకుంఠ ధామాలు కట్టినాం, పంజగుట్ట బొందలు గడ్డ అంటాం కదా మనం. అప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుంది? ఎవరు చేశారు? అంటే కేసీఆర్ గారి ఆలోచన అంతవరకు వెళ్ళింది. ఇప్పుడు చూస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని, అదే ఫ్రీగా నీళ్ళు ఇచ్చినాం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించినాము, నిమ్స్ హాస్పిటల్ కడుతున్నాము, సన్న బియ్యం ఇచ్చి చాలా కార్యక్రమాలు చేసినాం. మనకు 100 ఉన్నాయి. మీరు ఎస్ఐఆర్లో కూడా మెంబర్షిప్ పోయినప్పుడు కూడా 5 నిమిషాలు వాళ్ళతో కూర్చున్నప్పుడు వాళ్ళకి అడగండి ఉత్తగానే, ఏమ్మా నీ బిడ్డ పెళ్లి చేసినావంట, తులం బంగారం ఇచ్చిండంట రేవంత్ రెడ్డి అంటే ఆమె ఆడ నుంచి స్టార్ట్ చేస్తుంది. అది నీకు ఎలక్షన్ వరకు రిజిస్టర్ అవుతుంది. అక్క నీకు 2500 ఇచ్చిర్రంట కదా అంటే ఆమె నువ్వేమని అవసరం లేదు, అని షురూ చేస్తుంది. తాతలు అవ్వల దగ్గరికి పోయి పెన్షన్ కేసీఆర్ ఇచ్చినప్పుడు 2000 ఇచ్చిండంట కదా, వీడు వచ్చి 4000 ఇస్తుండంటే ఆమె వేసుకుంటుంది. అది నీకు ఎలక్షన్ వరకు ఉపయోగపడుతుంది. ఇవన్నీ చిన్న చిన్న విషయాలు. మనం ఇంటికాడ కూర్చొని అది చేసినాం ఇది చేసినాం కంటే, మీరు రోజు మీ డివిజన్లో 50 మంది ఉంటే 50 మంది, 100 మంది ఉంటే 100 మంది కార్పొరేటర్గా కాంటాక్ట్ చేద్దాం అనుకున్నటువంటి ఎవరైతే ఆస్పిరేట్స్ ఉన్నారో వెళ్ళండి మీరు బయటికి. నీకు శక్తి 50 మందితో వెళ్తావా, 100 మందితో వెళ్తావా, 200 మందితో వెళ్ళు. బస్తీలో తిరుగు, గులాబీ జెండా వేసుకొని, ఏమ్మా నీళ్ళు వస్తున్నాయా అని అడుగు, ఏమ్మా కరెంట్ ఇస్తున్నా అడుగు. ఇప్పుడు కబ్జాలు తప్ప ఇంకేమైనా ఉన్నాయా మీ కాన్స్టిట్యున్సీలో? వైపునేమో మీ ఎమ్మెల్యే ఉన్నాడు, రెండో వైపునేమో రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఇవి తప్ప ఉన్న సిటీకి దిక్కు లేదు, హైదరాబాద్లో తాగనీకే గతి లేదు. ఏం సిటీ? ఫ్యూచర్ సిటీ అంట.
మాట్లాడితే హైడ్రా అంట. హైడ్రా చూసారు కదా మీ టీవీలు సోషల్ మీడియాలో, ముఖ్యమంత్రిని వాళ్ళ కుటుంబాన్ని తిట్టింది చూసారు కదా. ఆ ఇల్లు కూలగొడితే కూలిపోయినాం ఎట్లా తిట్టారు. నన్ను తిడితే నేను ట్యాంక్ బోర్డులో దూకి చచ్చిపోతుంటే, ధర్మంగా చెప్తున్నా, నా ట్యాంక్ బోర్డులో దుంకి చచ్చిపోతుంటే నేను సేవ చేయడానికి వచ్చినోడిని. అన్ని మాటలు నేనెందుకు తిట్లు తింటా. వాడు మా మన్మడు అడుగుతుండు, తాతయ్య ఇది ఆడేమో పబ్లిక్ స్కూల్లో చదువుతాడు, వాడు అడుగుతుండు ఈ గుడ్లు తీసి గోటీలు అంటే ఏందని అడుగుతుండు. ఏం చెప్పాలి నేను దానికి, ఏం చెప్పాలి. వాడు పేగులు మెడలు వేసుకుంటా అంటారు. అరే ఒక ఉన్నతమైనటువంటి పదవి, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి లాంటి పదవి, అది వదిలిపెట్టి నువ్వు ఈ లాంగ్వేజ్ ఏంది, ఏమనుకుంటుర్రు, చదువుకున్న పిల్లలు ఏమనుకుంటుర్రు, ప్రజలు ఏమనుకుంటుర్రు, వాళ్ళకున్న అవసరాలు ఏంది, అవన్నీ వదిలిపెట్టి. కాబట్టి నేనేమంటున్నా, ఖైరతాబాద్లో ఇప్పటి నుంచి ప్రత్యేకమైనటువంటి దృష్టి ఉంటుంది. ఎవడు కొట్లాడతాడో, ఎంతవరకు వెళ్దామో, మిమ్మల్ని మీ దగ్గరికి ఎవరు వస్తారో నేను కూడా మీతో పాటే ఉంటా. ఎవ్వరు కూడా భయపడవలసినటువంటి అవసరం లేదు. తప్పకుండా ఈ ప్రభుత్వం మెడలు వంచి ప్రభుత్వం చెప్పినటువంటి అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు మీరు ఇచ్చే వరకు మిమ్మల్ని వదిలిపెట్టే సమస్యనే లేదు. ఎందుకంటే పార్టీ ఏమన్నా ఆషామాషి పార్టీ, ఈ రాష్ట్రాన్ని తెచ్చినటువంటి పార్టీ గులాబీ జెండా ఆషామాషి పార్టీ కాదు. కాబట్టి ఈ తెలంగాణ భూభాగం మీద ఎవ్వడెన్ని నకరాలు చేసినా కానీ వదిలిపెట్టే సమస్యనే లేదు. ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టాం. ఏంది దోపిడీ రాష్ట్రంలో, ఎవరికి దోచింది ఆడే దోసుకుంటుండు, ఎవడు ఇష్టం ఉన్నది వాడే చేసుకుంటుండు, ఏది పడితే అది. ఈరోజు ఏంటంటే హైదరాబాద్ పరిస్థితి, కేసీఆర్ గారి పరిపాలన ఎంత అద్భుతమైనటువంటి పరిపాలన అందించిండు. ఆ రోజు ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారు. ఈరోజు పండుగ చేసుకుందామంటే కూడా జోబులో 1000 రూపాయలు లేవు పండుగలు చేసుకుంటే. ఆ రోజు సంబంధ వర్గాలు సంతోషంగా ఉండాలని ఒక మాంకాళి జాతర చేసుకుంటే మీరు చందాలు వసూలు చేయొద్దు, ప్రభుత్వమే ఇస్తుందని పెద్ద మనసుతో కేసీఆర్ గారు ఇచ్చారు. ఒక రంజాన్ చేసుకుంటే పేదవాళ్ళు కొత్త బట్టలు లేదంటే తోఫా అనే కార్యక్రమాన్ని పెట్టి ఆ రోజు వాళ్ళకు ఆ కార్యక్రమం చేశాడు. అదేవిధంగా క్రిస్టియన్కు క్రిస్మస్ చేసుకుంటే ఇట్లా అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలనేటువంటి భావనతోని కార్యక్రమాలు. ఓకే, ప్రజల అధికారం 10 ఏళ్ళ తర్వాత ఇవ్వకపోయిండొచ్చు, కానీ ఈరోజు అదే ప్రజలు ఏం చెప్తుర్రు, కేసీఆర్ గారు ఎక్కడున్నో మీరు రావాలి, కేసీఆర్ గారు మీ పరిపాలన మళ్ళీ కావాలి. రైతాంగం రాష్ట్రంలో ఒడ్లు కొనేటోడు దిక్కులేడు. ఆ రోజు కేసీఆర్ గారు యూరియా 6 నెలల ముందే స్టాక్ చేసి పెడుతుండే. ఈరోజు ఎక్కడికి పోయినాయి? పెద్ద పెద్ద పేపర్లు యాడ్లు వేసుకుంటారు సిగ్గు లేకుండా, పని చేయకుండా. కాబట్టి మీ అందరికీ నేను ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేసేది ఒకటే, మీరందరూ సంతోషంగా ఉండండి. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా సీనియారిటీ, జూనియారిటీ, పెద్ద చిన్న మొదటి నుంచి ఉన్నాయి, అన్ని గౌరవాలు అందరికీ ఉంటాయి. ఎవరినో ఇగ్నోర్ చేయాలి, ఎవరినో దూరం పెట్టాలి, ఎవరినో దగ్గర పెట్టాలని మేము కోరుకునేటోళ్ళం కాదు. అందరు సమిష్టిగా కలిసి పోరాటం చేద్దాం, అందరు కలిసిమెలిసి పోరాటం చేద్దాం, అందరూ ఒకరి సహకారం తీసుకొని పోరాటం చేద్దాం. ఎందుకంటే మీద పోరాటం చేయడం మూలన మనకే నష్టం జరుగుతుంది. కాబట్టి డెప్త్కి వెళ్ళి పోరాటం చేద్దాం. అంతేగాని దీంట్లో కొంతమందిని దూరం పెట్టాలి, దగ్గర పెట్టాలి, అటువంటి కార్యక్రమాలు ఉండవు. ఇది పార్టీ అనేది సముద్రం లాంటిది. ఎందుకు చెప్తున్నా అంటే కొంతమందికి తెలియక, నేను 30 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నా, నాకు అనుభవం ఉన్నది. అనుభవం ప్రకారం నేను గీత గీసుకొని కూర్చుంటాను, నా తప్పే ఓడలేడని. పార్టీ ఒకవేళ నన్ను పక్కన పెట్టింది అనుకో, నా ఇంటి పక్కలో 4 తయారైపోతారు, నేను ఎక్కడికో పోతా. ఇది రాజకీయాలలో అంటే కొన్ని డైమెన్షన్స్ ఉంటాయి. రాజకీయాలలో అప్ అండ్ డౌన్స్ కూడా ఉంటాయి. ఏ టైంలో ఎట్లా జాగ్రత్త పడి ముందుకెళ్ళాలో అది మన మీద ఆధారపడి ఉంటుంది. అందుకే చెప్తున్నా, అందరం సమిష్టిగా మీకు ఎవ్వరికైనా కానీ ఏ టైంలో ఏ ఇబ్బంది, ఏ అవసరం ఉన్నా నాకు ఫోన్ చేయండి, రండి. ఇప్పటికే చాలామంది వస్తుంటారు నాకు ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ నుంచి. మీరు ఎప్పుడు ఏ విషయానికి వచ్చినా కానీ తప్పకుండా మాట్లాడతాను. నాతోనైంది, కేటీఆర్ గారితోనైంది, వారి దృష్టికి తీసుకెళ్తాం. తప్పకుండా మీకు ఏంటంటే కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్. ఇప్పుడు మీకు శ్రవణన్న ఎమ్మెల్సీగా ఉన్నాడు, ఆయన కూడా మీరు శాసన మండలిలో కొట్లాడతాడు. మీకు ఎక్కడన్నా కమిషనరేటో లేకపోతే ఇక్కడ మున్సిపల్లో వారు కూడా రమ్మంటే రావడానికి సిద్ధంగా ఉంటారు.
అందరం కలిసి పోరాటం చేసి నేను మాత్రం మీకు క్లియర్గా చెప్తుంది, ఖైరతాబాద్ ఎట్టి పరిస్థితుల్లో ఈసారి వదిలిపెట్టే సమస్యనే లేదు. మీరు దేనికైతే దానికి మీరు ముందుకెళ్ళండి, మేమందరం మీ వెనుక ఉంటాం. గులాబీ జెండా ఎగిరేసే వరకు మాత్రం వదిలిపెట్టే సమస్యనే లేదని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుని జై తెలంగాణ. థ్యాంక్ యూ అన్న. జై తెలంగాణ. ఒక చిన్న సూచన చేసి నేను మన గౌరవనీయులు కేటీ రామారావు గారిని